మన హృదయాన్ని మాలిన్యపరిచే శత్రువులు, మన యొక్క హృదయాన్ని మాలిన్యం పరిచేటువంటి శత్రువులు 5 ఉన్నాయి. ఏంటయ్యి? మన హృదయాన్ని మాలిన్యం చేసేటువంటి 5 శత్రువులు, పంచేంద్రియాలు. ఎన్నున్నాయి మనకి? 5. ఏమిటవి? కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, స్పర్శ, శరీరం. ఈ 5 పంచేంద్రియాలను మన యొక్క హృదయాలకు శత్రువులు. మరి వాటిని మనము దేవుని కృప ద్వారా వాటిని మనము అరికట్టాలి. అందుకనే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనములో, సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనములో, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును పదిలిపరచుకొను. మన యొక్క హృదయాన్ని పదిలిపరచుకోవాలి. చాలు. అన్నిటికన్నా మన హృదయాన్ని పదిలిపరచుకోవాలి, స్థిరపరచుకోవాలి. అందుకనే మనము మన యొక్క చూపు వెళ్ళిన చోటికి మన మనసు వెళ్ళకూడదు. మన చెవి వెళ్ళినటువంటి చోటికి మన యొక్క మనస్సు వెళ్ళకూడదు. సో దేనినైనా సరే మన యొక్క మనస్సును పదిలపరుచుకోవాలి, పవిత్రపరుచుకోవాలి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనములో, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనములో, హృదయము మూలమున కపటము, హృదయమునకు ఉన్నంత కపటము దేనికి లేదు, దాని రోగము కుదర్చలేదు. దానిని ఎవరు అర్థం చేసుకోగలరు? ప్రభుడైనటువంటి నేను మనస్సును పరిశీలించును, హృదయమును పరీక్షించును. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఏదైనా సరే మన యొక్క హృదయం నుండే వృతాయి. మరి అటువంటి హృదయాన్ని మనము పదిలపరుచుకోవాలి. క్రీస్తు ప్రభు యొక్క హృదయములుగా మార్చమని మనం ప్రతినిత్యం ప్రార్థన చేయాలి. మరి అటువంటి అనుగ్రహాలు ప్రభు మనకు దయచేయాలని మనం ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా మన యొక్క కన్ను. ప్రభు చెప్తున్నాడు 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనములో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనములో, నీ కన్ను పాపకార్యమైనచో దానిని పెరికి పారమేను అంటున్నాడు ప్రభు. నీ కన్ను నీ దేహమునకు దీపిక. మరి అటువంటి దీపిక పాపకార్యమైనచో దానిని పెరికి పారేయాలి. మన చూపు వెళ్ళిన చోటికి మనస్సు వెళ్ళకూడదు, మనస్సు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదు. సామెయలు 2వ గ్రంథము, సామెయలు రాసిన 2వ గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనములో మనకు తెలిసిన విధంగా దావీదు చేసినటువంటి పాపం దేని ద్వారా చేశాడు? ఆయన కంటి చూపు ద్వారా. చూపుతోనే ప్రారంభమవుతుంది ఏదైనా సరే. అందుకనే మనం చూపు వెళ్ళిన చోటికి మనస్సు వెళ్ళకూడదు. మన చూపులను మన అదుపులో పెట్టుకోవాలి. కొన్ని సందర్భాల్లో చూపుల ద్వారానే అనేకమైనటువంటి దేశాలు నాశనం అయిపోయి, కుటుంబం కూడా నాశనం అయిపోయింది. కొంతమంది చూపులు మరీ చాలా ఎంతో శక్తి కలిగిగా ఉంటాయి. అది దేవుని శక్తి, సైతాని శక్తి మనకు అందరికీ తెలుసు. ఎక్కువ శాతం సైతాని యొక్క శక్తి. తద్వారా మొట్టమొదటిగా మన చూపులని మనము కంట్రోల్లో మన ఆధీనంలో పెట్టుకోవాలి. అటువంటి అనుగ్రహాలు ప్రభు దయచేయాలని మనం అనునిత్యము ప్రార్థన చేయాలి.